స్మార్ట్ ఫోన్ నేడు మనుషుల జీవితాల్లో ఒక భాగమైపోయింది. కానీ అదే ఫోన్ మన ఆరోగ్యాన్ని ఎంతగా దెబ్బతీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రముఖ నటి షకీలా గంటల తరబడి బెడ్పై పడుకొని ఫోన్ చూడటం వల్ల తీవ్రమైన మెడ నొప్పితో బాధపడి ఏకంగా ఆసుపత్రి పాలయ్యారు. ఆమె మెడకు సర్జరీ కూడా జరిగింది. ఇందుకు దాదాపు 3 లక్షలు ఖర్చయినట్లు షకీలా స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. అయితే ఈ వార్త వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఒకప్పటి షకీలా సెన్సేషన్. అసలు ఎవరు ఈ షకీలా? 90ల చివరిలో 2000 సంవత్సరం ప్రారంభంలో సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన ఆ స్టార్డమ్ వెనుక ఉన్నటువంటి కథ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు కూడా ధీటుగా కలెక్షన్లు రాబట్టిన నటి షకీలా. మలయాళ చిత్రసీమ ద్వారా పరిచయమైన ఆమె కిన్నార తుంబికల్ అనే సినిమాతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి. ఆ రోజుల్లో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే షకీలా సినిమాలు పోటీలో ఉన్నాయా లేదా అని నిర్మాతలు చెక్ చేసుకునే పరిస్థితి ఉండేదట. ఆమె సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో 70 కోట్లు కొల్లగొట్టాయి. కేవలం కొన్ని తక్కువ బడ్జెట్ సినిమాలతోనే బిజినెస్ వరల్డ్ను రీడెఫిన్ చేసిన ఘనత ఆమెది. ఒక్క మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే ఒకే రకమైన ఇమేజ్లో టైప్ కాస్ట్ అవ్వడం వల్ల ఆ తర్వాత కాలంలో ఆమె వైవిధ్యమైన పాత్రలు చేయడానికి కొంతకాలం వేచి చూడాల్సి వచ్చింది. కాలానుగుణంగా తన రూట్ను మార్చుకున్న షకీలా తెలుగు, తమిళ సినిమాల్లో కామెడీ మరియు క్యారెక్టర్ రోల్స్లో మెప్పించడం ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమా ద్వారా తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలు కామెడీ పాత్రల్లో అలరిస్తూ బుల్లితెరపై రియాలిటీ షోల ద్వారా సాధారణ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు షకీలా. తన వ్యక్తిగత జీవితంలోని ఉచ్చులను, ఎన్నో కష్టాలను తట్టుకొని నిలబడిన ధైర్యశాలి ఆమె. అయితే స్క్రీన్పై ఎంతటి సంచలనం సృష్టించినా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన షకీలా ఇప్పుడు ఫోన్ వాడకం వల్ల వచ్చిన హెల్త్ ఇష్యూతో వార్తల్లో నిలిచారు. గంటల తరబడి ఒకే పొజిషన్లో ఫోన్ చూడటం ఎంత ప్రమాదకరమో ఆమె అనుభవమే చెప్తోంది. ఏది ఏమైనా షకీలా త్వరగా పూర్తిగా కోలుకొని మళ్ళీ మునుపటి హెల్తీ లైఫ్లోకి రావాలని కోరుకుందాం. గతంలో తాను ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నానని, అలాగే దీనికి సంబంధించి తనకున్నటువంటి ఆప్తమిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ తనను దూరం పెట్టారని కూడా షకీలా గతంలో మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సినిమా అవకాశాలకు సంబంధించి పక్కన పెడితే ఒంటరితనం మనిషిని ఏ స్థాయికి దిగజార్చుతుందో నా జీవితమే ఒక ఉదాహరణ అని చెప్పినటువంటి నటి షకీలా. కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, లేకపోతే స్నేహితులు, సన్నిహితులు, గతంలో తనకు తెలుగు ఇండస్ట్రీలో అత్యంత ఆప్తమిత్రుడు ఎవరు అనంటే వేణుమాధవ్ పేరుని షకీలా చెప్పినటువంటి సిచ్యువేషన్. కానీ వేణుమాధవ్ మరణానంతరం అలాగే ఇతర సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు తనని దూరం పెడుతూ వచ్చినటువంటి పరిస్థితి, అలాగే సినిమాలలో అవకాశాలు సన్నగిల్లుతూ షకీలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో తన దగ్గర ఉన్నటువంటి కొంత మొత్తంతో ఒక ఇల్లు కొనుక్కొని తన జీవితాన్ని ఒంటరిగా లీడ్ చేస్తున్నటువంటి షకీలా ఒంటరితనానికి బానిసైపోయింది. అలాగే ఈ నేపథ్యంలో తనకు తోడుగా కేవలం సినిమాలు, టీవీ, లేకపోతే ఫోన్, ఇదే నా ప్రపంచమని గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్ వాడకాన్ని విపరీతంగా చేయటం వల్ల ఒంటరితనాన్ని మరిచిపోవడానికి ఫోన్లోనే తన లోకాన్ని వెతుక్కుంది షకీలా. ఈ నేపథ్యంలో ఆ రోజు కూడా ఎక్కువ సమయం, ఒక రోజులో ఎక్కువ సమయం ఫోన్ను ఒకే పొజిషన్లో బెడ్పై అలానే పట్టుకొని చూడటం వల్ల నాకు టైం తెలిసేది కాదు. సోషల్ మీడియాలో రీల్స్ కానీ, యూట్యూబ్ కానీ ఇవన్నీ చూస్తూ నేను సోషల్ మీడియాకి బానిసగా మారిపోయాను. సో అందువల్లే నాకు ఈ పరిస్థితి తలెత్తింది అనేటువంటి మాట. మనుషుల్ని దూరం పెడితే ఈ నేపథ్యంలో ఏ విధంగా తయారవుతారనడానికి షకీలా ఉదంతం ఒక ఉదాహరణ. అలాగే ఈ కాలం యువతకి, పర్టికులర్గా ఫోన్కు బానిస అవుతున్నటువంటి యువతకి కూడా షకీలా జీవితం ఒక ఉదాహరణగా అయితే చెప్పచ్చు. సోషల్ మీడియా కావచ్చు, ఒంటరితనాన్ని మర్చిపోవడానికి ఫోన్ను ఆసరాగా చేసుకొని వీడియో గేమ్స్ కానీ, సోషల్ మీడియా కానీ, అలాగే ఫోన్లోనే సినిమాలు చూడటం, ఇతర అంశాలకు సంబంధించి షకీలా పర్టికులర్గా దాంట్లోనే ఉండటం వల్ల తనకి మెడ నొప్పి రావటం, అది సర్జరీకి దారితీయటం ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఫోన్కి అడిక్ట్ అయిపోతే ఏ విధంగా ఉంటుందో షకీలా జీవితాన్ని ఒక ఉదాహరణగా చెప్పచ్చు.